హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకి ఒక చిన్న ఆహ్, ఒక విషయాన్ని తీసుకొచ్చాను. ఏంటి అంటే, నేటి రోజుల్లో సంసారిక జీవితంలో భార్యాభర్తల యొక్క సంబంధము పలుచబడుతున్నందుకు కారణాలు, కొన్ని కారణాలైతే ఉంటాయి. ఆ కారణాల్లో ముఖ్యమైనటువంటిది ఈరోజు, రేపు ఎక్కువగా కుటుంబాల్లోనూ వ్యక్తుల మధ్య చూస్తున్నటువంటి విషయాల పట్ల ఒక చిన్న అవగాహన అనేది మీతో పంచుకోవాలని వచ్చాను. అది ఏంటంటే ఎగ్జాంపుల్‌కి ఒక కుటుంబం తీసుకుందాం. ఆ కుటుంబంలో భర్త కష్టపడటము, అలాగే పిల్లలు ఎక్కడో చదవటము ఇదంతా అయితే, భార్య తనతో పాటు ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఒంటరిగా అనేది వారి యొక్క ఊళ్ళో ఉండిపోతా ఉంటారు. అలా ఉండిపోయినటువంటి వారు ఆహ్, అంటే ఇంటిని చక్కదిద్దుకుంటూ ఆ భార్య ఇంటిని చక్కదిద్దుకుంటూ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని చూసుకుంటూ, మరి ఎప్పటికో వస్తారు కదా అన్నటువంటి ఆలోచనతో, పిల్లలు, భర్త వస్తారు కదా అన్నటువంటి ఆలోచనతో అలా యొక్క ఆ క్రమంలో వెళ్ళిపోతా ఉంటుందనమాట. అంటే ఒక బాధ్యతాయుతంగా. అలాంటి పరిస్థితుల్లో భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా సరే ఈ ఈ 2 వ్యక్తులను కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. అయితే ఒకవేళ భర్తే దూరంగా ఉండి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తుంది భార్య? వా పిల్లలు, భర్త వీళ్ళొచ్చేటప్పుడు వాళ్ళకేంటంటే చక్కగా ఉన్నన్నాళ్ళు ప్రేమగా వండి పెట్టాలని, చాలా ప్రేమగా వాళ్ళతో బ్రతకాలని, అంటే మూవ్ అవ్వాలని చాలా ఆశపడుతూ ఉంటుంది. కలలుగంటూ ఉంటుంది. దూరంగా ఉండేటప్పుడు ప్రతి స్త్రీ కూడా ఆహ్, ఈవెన్ ఆశపడేటువంటి విధానం అది. ఎందుకనంటే, దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు వస్తున్నారని ముందుగానే తెలిస్తే, ఒక 1 మంత్ బిఫోర్ గాని తెలిసిందంటే, ఆ 1 మంత్ కూడా చక్కగా అసలు భోజనం అనేది చేయరు, నిద్ర అనేది సరిగ్గా పట్టదు. ఎందుకంటే, దూరాన ఉంటున్నటువంటి వ్యక్తి వస్తున్నారు కదా! అదొక ఊహాలోకంలో ఉంటారనమాట. అలాంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడు, మరి భర్త, పిల్లలు వచ్చిన తర్వాత ఎవరి స్థితిలో వాళ్ళు ఉంటారు. పిల్లలు చూసుకుంటే వారి యొక్క స్టడీ కాన్సంట్రేషన్‌లోనో, లేదంటే వారు ఈ మీడియాకి బాగా అలవాటు పడిపోయినటువంటి వారు ఈ ఫోన్స్‌లోను, ఈ ల్యాప్‌టాప్‌లోను ఇలాగ వీళ్ళు ఉంటారు. వీళ్ళ యొక్క జాబ్ సెర్చింగ్‌లో ఉంటే వీళ్ళు పొజిషన్‌లో వీళ్ళు ఉంటారు. అది కాకుండా భర్తొచ్చేసరికి ఏమొస్తుందనంటే, తను కూడా ఆహ్, ఎలాగంటే ఫోన్‌తోనే ఎక్కువ సమయం గడుపుతా ఉంటారనమాట. ఫోన్‌తోనే ఎక్కువగా ఉంటారు. అంటే సినిమాలు చూడడం గానీ, రీల్స్ చూడడం గానీ, మరి వేరే కాల్సొస్తే మాట్లాడుకోవడం గానీ, అంటే ఇంటిలో భార్య ఉంది, దూరానున్నాను, ఇన్ని రోజుల తర్వాత లేదా ఇన్ని నెలల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చాను. తన హావభావాలేంటి, తనతో మాట్లాడాలి, తనతో ప్రేమగా ఉండాలి, నడుచుకోవాలి, మరి తన ఇష్టాలు ఏంటి, తనకిష్టమైనది ఏంటి చేయాలి, ఇలాంటివన్నీ షేర్ చేసుకునేటువంటి విధానం అనేది లోపిస్తుంది. ఆ విధానము లోపించటం వలన ఆశగా ఎదురు చూసినటువంటి భార్య ఆ విషయాల్ని భర్తతో షేర్ చేసుకోదు. ఎందుకనంటే కొంతమందుంటారు. ఏమంటారు, ఒకవేళ ఇలాంటి విషయాలు ఏవైనా సరే షేర్ చేసుకునేసరికి ఏమంటారు తెలుసా? రివర్స్ అవుతా ఉంటారు. అనుమానిస్తా ఉంటారు. అంటే నా పట్ల ఎలా మాట్లాడుతున్నావు, కొంత శాడిస్టులుంటారనమాట. నా పట్ల ఎలా మాట్లాడుతున్నావంటే నువ్వు నేను లేనప్పుడు ఏం చేస్తున్నావు అని అంటారనమాట. అలాంటి భయం కొద్దీ కొంతమంది పంచుకోరు. అలా పంచుకోలేనటువంటి క్రమంలో ఆ స్త్రీ, ఆ ఇల్లాలు లేదా ఆ యొక్క భర్త ఎంత బాధపడతారో తెలుసా మీకు? ఎంత మదన పడతారో తెలుసా? ఒకవేళ వాళ్ళిరువురి మధ్య శారీరక సంబంధాలు ఆరోగ్యకరంగా ఉంటే ఒక విధంగా ఉంటుంది. వారి మధ్య ఆ యొక్క శారీరక సంబంధము అనేది ఆరోగ్యకరంగా లేకపోతే, లేదా వారిరువురి మధ్య ఆ యొక్క బంధం అనేది లేకపోతే, కొంతమంది ఆరోగ్య పరిస్థితులను బట్టో, కొంతమంది వారు చేస్తున్నటువంటి పనులను బట్టో, వారికున్న టెన్షన్స్ బట్టో ఇటువంటి సంబంధాలు పలచబడతాయన్నమాట. ఇలాంటి పలుచబడినటువంటి పరిస్థితులను బట్టో దూరంగా ఉండేటప్పుడు కనీసం భార్య భర్త నుంచి ఏది ఆశిస్తుంది, ఆ యొక్క క్రమము మనము ఇవ్వలేకపోతున్నామనంటే, కనీసం ప్రేమగా మాట్లాడాలన్నటువంటి ఇంగిత జ్ఞానము లేకుండా కొంతమంది భార్యలు, కొంతమంది భర్తలు ప్రవర్తిస్తా ఉంటారు. ఇది ఇది ఒక ముఖ్యమైనటువంటి మేజర్ కారణం అని చెప్పాలి.
ఎప్పుడు చూసి అంటే పనితోనే సరిపోతుంది. ఇల్లాలకి పనితోనే సరిపోతుంది. కుటుంబం అంతటిని అందరూ ఒకే దగ్గర ఉండేటప్పుడు వాళ్ళ కోసము చూసుకోవాల్సిన బాధ్యత తంది కాబట్టి ప్రతీదీ గూడా ఇంట్లో పనంతా చేసుకుంటూ మరి వంటింటి నుంచి మొత్తం అంతా స్టార్ట్ అవుతుంది కదా! ఇదంతా చూసుకున్నాక దొరికినంత కాసంత సమయము ఏదైతే ఆ ఫ్రీ టైమ్ ఉంటుందో, ఆ ఫ్రీ టైము భార్యతోను భర్త, భర్తతోను భార్య ప్రేమగా మాట్లాడుకోలేనటువంటి క్షణాలు కొన్నుంటాయి. వారి మధ్య దూరంగా ఉంటారనమాట. ప్రేముంటుంది, కానీ మాట్లాడుకోరు. ఒకరినొకరు షేర్ చేసుకోరు. ఏం మాట్లాడడానికి కూడా మాటలు లేనట్లే ఉంటారనమాట. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఏ స్త్రీ అయినా సరే తప్పు చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఈ సంబంధాలు పలుచబడ్డానికి కారణం అందరూ కూడా పూర్వీకుల పద్ధతుల నుంచి వచ్చేటువంటి స్త్రీలు ఉండరు. కొంతమంది నేటి జనరేషన్ చూసుకుంటే ఇగో తత్వం ఎక్కువ. నీవెంత అంటే నేనెంత అనే టైప్ అనమాట. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ నేటి పిల్లలైతే మాత్రము, నీవు నాతో మాట్లాడినప్పుడు, నాతో నీ యొక్క అవసరం లేనప్పుడు, నీతో నాకేంటి అవసరం అని చెప్పేసి వారి యొక్క సంబంధ బాంధవ్యాలను తెగాతింపులు చేసుకొని వెళ్ళిపోతున్నారు. నేడు ఉన్నటువంటి చట్టాలు కూడా అదే విధంగా ఉన్నాయి. నీకు నచ్చితే ఉండు, నచ్చకపోతే నీకు ఇష్టం లేదంటే చెప్పు, తీసేసుకో డైవర్స్. ఇంతే. ఎవరు గౌరవిస్తున్నారు? మరి దేవుని యొక్క ఆలోచనను ఎవరు గౌరవిస్తున్నారు? దేవుని యొక్క ఆలోచనకి ఎవరు కట్టుబడి ఉంటున్నారు? లేరు గదా! కాబట్టే ఈ నాడున్నటువంటి స్త్రీ యొక్క మనస్తత్వము నేడు లేదు. నేడున్నటువంటి స్త్రీ పురుషుల యొక్క సంబంధ బాంధవ్యాల మధ్య ఆ పటిష్టం అనేది లేదు. కోల్పోయారనమాట. మొత్తం అంతా కోల్పోయింది. దానికి తోడు ఈ మీడియా అనేది చాలా కుటుంబాల్లో చిచ్చు రేగగొడుతుందనమాట. ఆ చిచ్చు వలన అనేక కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఏముంది? నిద్ర తరువాత పోవచ్చు. ఎందుకంటే ప్రతి మనిషికి 24 అవర్స్ అనేది దేవుడు నిర్ణయించాడు. అందులో కష్టపడాల్సినటువంటి సమయం తీసేసి రెస్ట్ తీసుకోవాల్సిన సమయం అనేది కొంత ఉంది. ఆ సమయంలో నిద్రపోవచ్చు. మధ్యాహ్నం టైం ఒక గంట, 2 గంటలు పడుకోవచ్చు. ఏకంగా ఒకటే పనిగా నిద్రపోతా ఉంటే మీకోసం ఎదురు చూస్తున్న భార్య పరిస్థితి ఏంటి? ప్రేమగా మాట్లాడాలని ఇన్ని రోజులు లేదా ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంటుంది కదా! ప్రేమగా మాట్లాడాలి, మాట్లాడితే వినాలి. కనీసం శరీర సంబంధం ఎలాగూ లేదు కదా! మాట్లాడితే ఆ ప్రేమను పంచితే చాలు అనుకుని ఆశపడతా ఉంటుంది కదా! అది కూడా మీరు ఇవ్వకపోతే ఎందుకసలు? మరెందుకు సంబంధ బాంధవ్యాలు తెగిపోవు? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఆడది, ప్రతి మగవాడు కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. చాలా జాగ్రత్తగా మీ కుటుంబాన్ని లీడ్ చేసుకోండి. ఇలాంటి సందర్భాల్లో ఎంతమంది ఎందుకంటే శారీరక సంబంధాలు కొంతమంది పరిస్థితులు ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఫుడ్డు ఇదంతా బట్టి కూడా పలుచబడిపోతున్నాయి. కొంతమందయితే ఇంకా చెప్పనవసరం లేదు. ముసవాళ్ళు కూడా వయసునాళ్ళయిపోతున్నారు. కానీ కొంతమందయితే పలుచబడిపోతున్నాయి. ఏమంటే టెన్షన్స్ అంటారు. ఏంటి టెన్షన్స్? మీకేనా టెన్షన్స్? లేడీస్‌కి ఉండవా టెన్షన్స్? కాబట్టి టెన్షన్స్ అన్న విషయం పక్కన పెట్టండి. మీ డ్యూటీ పరంగా ఏదైనా టెన్షన్స్ ఉన్నాయా? డ్యూటీలో చూసుకోండి. ఇంటికొచ్చాక ఫ్రీ అవ్వండి. ఒకవేళ మీకున్నటువంటి రుణ భారము అదేమైనా టెన్షన్స్ ఉన్నాయా? టెన్షన్ పడినంత మాత్రాన ఒక మోర ఎక్కువ చేయబడు, తక్కువ చేయబడు. పెరగవు, తరగవు. దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. బీపీ పెరిగిపోద్ది. షుగర్ యాడ్ అవుద్ది. ఇవన్నీ అవసరమా? భార్య, భర్త కుటుంబంతో కలిసి ఉండేటప్పుడు అవన్నీ పక్కన పెట్టి వారితో ఆనందంగా గడపాలి అన్నటువంటి విషయము మనసులో పెట్టుకుంటే బాంధవ్యాలు నిలుస్తాయి. ఆ సంబంధ బాంధవ్యాలు అనేవి నిలుస్తాయి. అర్థం చేసుకోలేనటువంటి ఆడవాళ్ళు ఉంటారు. అర్థం చేసుకున్నటువంటి ఆడవాళ్ళు ఉంటారు. వారికి కూడా కొన్ని హద్దులుంటాయి. ఆ హద్దు దాటారంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మగవాడు తప్పు చేయాలంటే గుమ్మం దాటాలి. ఆడది తప్పు చేయాలంటే గుమ్మం దాటనవసరం లేదు. అర్థమవుతుందా? కాబట్టి అందరూ స్త్రీలు కూడా కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉండేవాళ్ళే ఉండరు. అన్ని సందర్భాలు వారికి కూడా కొంత ఓపిక ఉంటుంది. ఆ ఓపిక నశిస్తే మాత్రము వారు తెగించేస్తారు. ఈ భయంతోనైనా కనీసం మీ కుటుంబాన్ని మీరు కట్టుకుంటే బాగుంటుంది. అర్థమవుతుంది కదా! ఇది ఆజ్కల్ ఎక్కువగా ప్రతి కుటుంబంలో చెలరేగుతున్నటువంటి విషయము. ఇలాంటి విషయాలు నేను కొంతమంది ద్వారా విన్నాను. దీనికి పరిష్కారం ఏంటి అని అడుగుతున్నారు. దీనికి పరిష్కారం ఏంటి అని వాళ్ళకి చెప్పాను. కానీ వాళ్ళకి చెప్పేకుంటే ఈ విషయం నలుగురికి ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. గమనించండి, మీకోసం ఎదురు చూసేటువంటి స్త్రీ మీ భార్య లేదా
మీ భర్త మీకోసం ఉన్నారు, ఎదురు చూస్తూ ఉంటారు. మీరు శారీరక ఆ ఆనందాన్ని ఇవ్వలేకపోతే కనీసం ప్రేమగా మాట్లాడండి చాలు. ఆ ప్రేమ కోసము వారు ఎక్కువగా అల్లాడుతూ ఉంటారు. 4 మాటలు ప్రేమతో మాట్లాడితే ఏం పోతుంది? ఎప్పుడూ మీ యొక్క కొంతమంది ఉంటారు, డ్రింక్ చేస్తూ ఉంటారు ఓవర్‌గా. ఏంటి అంటే 24 అవర్స్ ఆన్ డ్యూటీలో ఉంటారనమాట వాళ్ళు. 24 అవర్స్. ఇంకెప్పుడు నీ భార్యతో నువ్వు మాట్లాడతావు? ఇంకెప్పుడు నీ భార్య యొక్క ఇష్టాయిష్టాలు నువ్వు పంచుకుంటావు? ఏదో అవసరానికి ఉన్నటువంటి వస్తువు అంతే కదా! ఇంటి పని, వంట పనేనా? తలుచుకుంటే తనేమైనా చేయగలదు. దేనికి లోబడి ఉంటుందో, దేనికి కట్టుబడి ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. స్త్రీ తలుచుకుంటే సాధించలేదంటూ ఏదీ లేదు. పురుషులకు కూడా ఇదే మాట చెప్తున్నాను. స్త్రీలకు కూడా ఇదే మాట చెప్తున్నాను. ఎవరైనా సరే ఒకటే. ఏ కుటుంబంలో ఎవరిలో ఈ లోపం ఉందో అది వాళ్ళు సరిచేసుకోవాలని ఈ వీడియో ద్వారా హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.